తెలియని అమ్మాయి నైస్ గా పలకరించింది కదా అని సైలెంట్ గా వెళ్ళారా? ఆ తర్వాత జీవితం చిరిగిపోయినట్టే. దానికి ఎవ్వరు బాధ్యత వెళ్తే తప్ప. చాలా మంది పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇంత జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వినండి. బెంగళూరులో ఒక హనీ ట్రాప్ జరిగింది. ఆ హనీ ట్రాప్ ఎలా జరిగింది అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ ముఠా గుట్టు రట్టు, హనీ ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు కూడా రట్టు చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన 2 ఫోటోల్లో చూస్తున్నారు కదా. అమ్మాయి చాలా అందంగా ఉంది అని అనిపిస్తుంది కదా. ఆ అమ్మాయి మేకప్ తర్వాత మీకు అలా కనిపిస్తోంది, కానీ హనీ ట్రాప్ ముఠాలో ప్రధాన సూత్రధారి అమ్మాయి మేకప్ తర్వాత మీకు అలా కనిపిస్తోంది. అమ్మాయి ఇంకో ఫోటో కూడా మీరు చూపించవచ్చు. ఇప్పుడు మధ్యలో ఉన్న అమ్మాయి, అటు ఇటు ఆ 3 ఫోటోలు కూడా ఒక్కరవే. ఇట్లా రెడీ అయిన తర్వాత కొంతమంది బాగా డబ్బున్న వాళ్లను నైస్గా పిలుస్తుంది. నైస్గా పిలిచింది కదా అని ఐస్ అయిపోయి ఆమె దగ్గరకు సైలెంట్గా వెళ్ళారా? ఆ తర్వాత మీ జీవితం మీ చేతుల్లో ఉండదు. బ్యాడర్హల్లిలో ఈ ఘటనకు సంబంధించి 4 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందులో సంజయ్, అజయ్, జయరాజ్, నైనా. సంజయ్, అజయ్, జయరాజ్ ముగ్గురు కూడా యువకులు, మగవాళ్ళు. నయన వాళ్ళతో కలిపి ఉంటుంది. వీళ్ళంతా ఏం చేస్తుంటారంటే ఎవరు బాగా డబ్బులుండి కనిపిస్తున్నారు, ఎవరు బాగా కార్లలో తిరుగుతున్నారని వాళ్ళని రెక్కి వేస్తారు. ఇలా అందంగా రెడీ అయి వాళ్ళతో మాట కలుపుతారు, పలకరిస్తారు. ఆ తర్వాత పలకరించిన తర్వాత మెల్లగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇలా డబ్బులు తీసుకునే క్రమంలో హనీ ట్రాప్ ఎలా చేస్తారని చెప్తున్నాను. ఎవరెవరిని ఎంచుకుంటారు అంటే ఒక నడి వయసులో ఉన్న వాళ్ళను, నడి వయసు దాటిన వాళ్ళను, ఒక 40-50 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటుంటారు. బడాబాబుల పిల్లలను కూడా టార్గెట్ చేస్తుంటుంటారు. వీళ్ళే ఆ ముఠా సభ్యులంతా. ఒక అమ్మాయి నైస్గా పిలిచింది కదా అని కొంతమంది కక్కుర్తు పడి అమ్మాయితో వెళ్ళి ఆ తర్వాత అక్కడ హనీ ట్రాప్లో ఇరుక్కుని గిలగిల కొట్టుకుని బయటకు చెప్పలేక, డబ్బులు ఇవ్వలేక, డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకెవరికీ చెప్పుకోలేక వచ్చేస్తుంటుంటారు. ఎవరికి చెప్పుకోలేరు కదా అనే బలహీనతే వీళ్ళకి చాలా బలం. చూడండి ఒకసారి ఆ ఫోటోలో చూడండి, ఇంత అందంగా తయారై వాళ్ళని హనీ ట్రాప్ చేస్తుంది. ఆ వ్యక్తిని హనీ ట్రాప్ ఎలా చేస్తుందో కూడా చెప్తాను. ఆ వ్యక్తిని టీ షాప్ దగ్గర పలకరించి ఆ తర్వాత మాట కలిపి ఇంటికి పిలిచి టీ తాగుతున్నట్టుగా నటిస్తారు. ఆ తర్వాత మెల్లగా షర్ట్ బటన్స్ విప్పుతుంది. షర్ట్ బటన్స్ విప్పిన తర్వాత ఆ వెళ్ళిన వ్యక్తి ఐస్ అయిపోతాడు, నైస్ అయిపోతాడు. ఈలోపు ఒక్కసారిగా కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరో వచ్చారని బయటకు వస్తాడు. యూనిఫామ్లో ఉన్న పోలీసులు కనిపిస్తారు, కానీ వాళ్ళు నిజానికి పోలీసులు కాదు. ఆ 9తో పాటు ఉన్న మిగిలిన అబ్బాయిలు, ఇంతకుముందు పేర్లు చెప్పాను కదా, వాళ్ళు అక్కడికి వచ్చి మేము పోలీసులు, ఎవరంటారు అరెస్ట్ అంటారు మనకి సినిమాల్లో లాగా. ఇక్కడ ఒక్కసారిగా వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతాయి.